జోడించి మహిళా బిల్లును పార్లమెంట్లో కాకినాడ జిల్లా ప్రతిపాడు కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎల్ గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మహిళలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, నిర్దిష్ట వయస్సు తర్వాతే వివాహాలు చేయాలని తెలిపారు. అలాగే యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ లేకపోయినా సరే మీ ఇంట్లో మీరు పిల్లల్ని పెంచి వాళ్ళకి ఫుడ్ అన్ని రెడీ చేసి మీ హస్బెండ్ని అక్కడ పంపించి ఆఫీస్కి మళ్ళీ అతనికి అన్నీ రెడీ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా మేము చేసుకోవడానికి మాకు వర్కర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, అంటే వాళ్ళందరికీ శాలరీ ఇస్తాం. మరి మీకుందా శాలరీ? లేదు కదా. అంటే ఎంతవరకు చేస్తున్నారు? అవన్నీ వాళ్ళు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా మీ వర్క్ మేము అందరూ ఇంత బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడుతున్నామంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళు అన్నీ మాకు సఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మీకు చెప్పగలుగుతున్నాం. మీకు చెప్పి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తూ కూర్చుంటే దీనికి యూజ్లెస్. మేము చెప్పడం కూడా మేము అర్హులం కాదు. కోర్టుల్లో మా కోర్టులో ప్రతిపాడు కోర్టులో దాదాపు 4000 కేసులు పెండింగ్ ఉన్నాయి. వర్కింగ్ డేస్ 200 వేసుకుంటాయి, సాటర్డేస్ సండేస్ అన్నీ తీస్తే రోజుకు ఒక కేసు నేను డిస్పోజ్ చేసిన 4000 కేసులు డిస్పోజ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఈ లోపల మళ్ళీ కొత్త కేసులు వస్తాయి. అవునా? అంటే చీరాల వేటపాలెం మండలం రామాపురం బీచ్